వెల్కమ్ టు టీవీఎన్ఎస్టీ. ఈరోజు మనం జంగా కృష్ణమూర్తి గారు గురజాల మాజీ ఎమ్మెల్యే గారి గురించి తెలుసుకుందాం. ఎమ్మెల్యే కావాలంటే ఎన్నో డబ్బులు ఉండాలి, కానీ అతనికి ఎమ్మెల్యే పదవి అనేది ఇంటికి వచ్చిందని చెప్పవచ్చు. పిలిచి టికెట్ ఇచ్చారని చెప్పవచ్చు. దానికి కారణము అతనికి ప్రజలు ఉన్న సంపద అని చెప్పవచ్చు. 1999లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా జంగా కృష్ణమూర్తి గారిని ఆహ్వానించి ఎమ్మెల్యేగా గురజాల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటే అప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి అయితేనే ఎమ్మెల్యేగా గెలుపొందుతాడు అని భావించి అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్న రాజశేఖర రెడ్డి అతనికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం కాకుండా అతనికి తరపున కూడా క్యాన్వాస్ కూడా పల్నాడు జిల్లాలో చేసినాడు. జిల్లాలో 1999లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని స్థానాలలో కూడా టీడీపీ పార్టీ కంచుకోట్లలో జెండా ఎగరేయడం జరిగింది. గుంటూరు జిల్లా మొత్తం కూడా టీడీపీ పార్టీ జెండాలు రెపరెపలాడినాయి. కానీ గురజాల నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. దానికి కారణం జంగా కృష్ణమూర్తి గారే అని చెప్పవచ్చు. అతి సాధారణ వ్యక్తి ఎమ్మెల్యే ఘనత గుంటూరు జిల్లాలో మన జంగా కృష్ణమూర్తి గారికే దక్కిందని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ తర్వాత 2004 కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించినారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో రావడం, వైసీపీలో కూడా తన రాజకీయ మార్పును సాటి చెప్పిన చెప్పవచ్చు. గురజాలలో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థిని కాసు మహేష్ రెడ్డిని గెలిపించడం కూడా జంగా కృష్ణమూర్తి గారి కృషి రగలింది. వైసీపీ పోతే అధికార రంగంలో జంగా కృష్ణమూర్తి గారికి మంచి పదవి స్థానం కూడా ప్రజలందరూ భావించినారు. అనుకున్న తరంగానే జగన్మోహన్ రెడ్డి అతనికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టడం. ఎమ్మెల్సీ పదవిలోనే ఇటు గురజాల నియోజకవర్గంలో కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా తిరుగులేని ప్రజాప్రతినిధిగా కృష్ణమూర్తి గారు సేవలు అందించారు. తనకున్న పరిసరాల ద్వారా తనకున్న రాజకీయ వర్గాల ద్వారా కూడా గుంటూరు జిల్లాకు తిరుగులేని నేతగా కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఒక పక్క బీసీ నాయకుడిగా సలామణి అవుతున్న కృష్ణమూర్తి గారు, మరోపక్క ఎమ్మెల్సీ కూడా ఎంత సమర్థవంతంగా బాధ్యతలను నిర్వహించారు. కొన్ని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు టీడీపీ పార్టీలో జంగా కృష్ణమూర్తి గారు చేరడం జరిగింది. నేటి కాలంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలో జరిగిన ఏ ప్రజాప్రతినిధి ఏదైనా ఆ పదవులకు రాజీనామా చేయకుండా ఆ పదవులు అట్ట పెట్టుకుని ఏదో పార్టీలోకి వెళ్ళి అధికారాన్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. కానీ జంగా కృష్ణమూర్తి గారు రాజకీయాల్లో ఇల్లు ఇచ్చే మనిషిగా కాబట్టి రాజకీయాల్లో నిజాయితీ నికృష్టకు మారిపోయాడు కాబట్టి ఎమ్మెల్సీని తనకున్న పదవి కాలాన్ని కూడా పూర్తిగా ముగించుకొని ఎమ్మెల్సీ పదవి ఇంకా తనకి గడువు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. వైసీపీ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి నాకు వద్దు అని రాజీనామా చేసిన ఘనత జంగా కృష్ణమూర్తికి దక్కింది చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా జంగా కృష్ణమూర్తి గారికి టీడీపీ పార్టీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే టీడీపీ పార్టీ అంటే ఒక బీసీ పార్టీలు అని కూడా ప్రజల నానుడు ఉంది. ఆ పార్టీలో బీసీలకు, ముస్లిం మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాలకు అత్యధిక స్థానం కల్పిస్తున్న ఘనత టీడీపీ పార్టీది. జంగా కృష్ణమూర్తి గారి సేవలను తను వినియోగించుకుంటామని, అతని సేవలు పార్టీకి ఎంత అవసరమని ఆనాడు చంద్రబాబు గారు చెప్పినారు. అన్నమాట ప్రకారమే జంగా కృష్ణమూర్తి గారి సేవలను మొన్న ఎన్నికల్లో చంద్రబాబు గారు ఎంతో వినియోగించుకొని చెప్పవచ్చు. గురజాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి పోటీ చేసిన రత్న శ్రీనివాస్ గారిని గెలిపించడంలో జంగా కృష్ణమూర్తి గారి పాత్ర ఎనలేని చెప్పవచ్చు. జంగా కృష్ణమూర్తి గారి కృషి వల్లనే గురజాల ఎమ్మెల్యేగా రత్న శ్రీనివాసరావు గారు గెలిచారని చెప్పవచ్చు. చంద్రబాబు గారు ఆనాడే చెప్పారు చంద్రబాబు గారికి జంగా కృష్ణమూర్తి గారు, సార్ గురజాలలోని
ఈ రంపనేని శ్రీనివాసరావు గారిని గెలిపించి ఈ గెలుపుని మీకు కానుకిస్తామని చంద్రబాబు గారికి మాట్లాడడం జరిగింది. అనుకున్న ప్రకారమే ఒంటి చేత్తో గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగరేసిన ఘనత మన జంగా కృష్ణమూర్తి గారికి దక్కింది చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు గారు కూడా జంగా చేసిన సేవలను గుర్తించి అతనికి కూడా మంచి పార్టీలో మంచి పొజిషన్తో పాటు ప్రభుత్వంలో కూడా మంచి పాత్రను కూడా ఇస్తానని చెప్పవచ్చు. జంగా కృష్ణమూర్తి గారు ఉమ్మడి ఒక గురజాల నియోజకవర్గంలో కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ను కాపాడాలంటే చంద్రబాబు ద్వారా సాధ్యమని, అమరావతిని కాపాడుకోవాలంటే చంద్రబాబు ద్వారా సాధ్యమని భావించి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని, అదేవిధంగా సైకో జగన్ పాలన పోతేనే అమరావతి మరలా మరి దక్కుతుందని, సైకో జగన్ ఉంటే అమరావతి అనేది మళ్ళా ఉండదని ప్రజలను చైతన్యవంతం చేయడంలో కృష్ణమూర్తి గారు పాత్ర ఎనలేదని చెప్పవచ్చు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పర్యటించడం కాకుండా జంగా కృష్ణమూర్తి గారికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. వివిధ జిల్లాలకు వెళ్ళి చంద్రబాబు గారు రావాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని, చంద్రబాబు గారు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం కాకుండా అమరావతి రాజధాని నిర్మాణం కావడం కాకుండా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలన్నా, రాష్ట్రంలోని అవినీతి లేని పాలన జరగాలన్నా, ప్రజల ఆస్తులకు భద్రత భరోసా కల్పించాలన్నా, వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలన్నా, అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిగా అందించాలన్నా ఒక చంద్రబాబు సాధ్యమని భావించి ప్రజలను చైతన్యవంతం చేయడంలో వీరి కృషి అనలేని చెప్పవచ్చు. వీరి ప్రజలు చైతన్యవంతమే ఈ మాటలకు చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ హామీలు అన్నింటినీ కూడా అమలు చేయాలని ముందు ప్రజల ముందు నుంచి ప్రజలందరినీ కూడా సక్సెస్ చేయడంలో వీరి కృషి అనలేని చెప్పవచ్చు. వీరి కృషి వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలను కూడా టీడీపీ జెండాలను ఎగరేయడం జరిగిందని చెప్పవచ్చు. టీడీపీ పార్టీ అంటే గుంటూరు జిల్లా గడ్డ అనే విధంగా మన జంగా కృష్ణమూర్తి గారు చెబుతున్నారంటే దానికి కారణము వారి పని శ్రమని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పార్టీ కోసం ఎంత అభివృద్ధి కృషి చేసినా జంగా కృష్ణమూర్తి గారికి చంద్రబాబు గారు మంచి నామినేట్ పోస్ట్ ఇస్తారని కూడా జంగా అభిమానులు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా భావించారు. కానీ చంద్రబాబు గారు జంగా కృష్ణమూర్తి గారిని పిలిపించుకొని, కృష్ణమూర్తి గారు మీరు చేసిన సేవలను మేము మర్చిపోమని, మీ వల్ల గురజాల సీటు గెలవడం కాకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా అన్ని స్థానాలు గెలిపించడంలో మీ పాత్ర కీలకమైంది కాబట్టి మీకు ఏ పదవి కావాలని అడగమన్నారు. అప్పుడు జంగా కృష్ణమూర్తి గారు గతంలో ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసే అనుభవం దృష్ట్యా అది మరింత గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కూడా ప్రజలకు ముందు హామీ ఇచ్చారని, హామీ నెరవేర్చాలని కూడా చంద్రబాబుకి చెప్పడం జరిగితే చంద్రబాబు గారు అతని హామీని కూడా నెరవేర్చే విధంగా గురజాల నియోజకవర్గానికి అత్యంత నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా తాను శివాన్ని పొత్తుందని, శివ చేయాలనే ఉద్దేశం చెప్పగలనే వెంటనే చంద్రబాబు గారు ఒక్క నిమిషం ఆలోచించకుండా జంగా కృష్ణమూర్తి గారిని టీటీడీ బోర్డు మెంబర్గా కూడా నియమించారంటే జంగా పైన చంద్రబాబు గారికి ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఎంతో కీలకమైన ప్రపంచ పక్క చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బోర్డు మెంబర్గా మన జంగా కృష్ణమూర్తి గారు నియమితులయ్యారంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపన్ని చెప్పవచ్చును, అదేవిధంగా చంద్రబాబు గారి ఆశీస్సులను కూడా చెప్పవచ్చును. పార్టీ కోసం కష్టపడితే పదవులు వాటంతా ఏవే వస్తావనే దానికి మన కృష్ణమూర్తి గారే నిదర్శనం చెప్పవచ్చు. టీడీపీ పార్టీలో కార్యకర్తకు పదవలేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను చంద్రబాబు గుర్తుంచుకుంటానని ఎన్నికల్లో హామీ జరిగింది. ఆ హామీ ప్రకారం నేడు కూడా కొనసాగిస్తున్నా కూడా చెప్పవచ్చు.
చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ఇచ్చిన హామీలతో పాటు మరీ ముఖ్యంగా పల్నాడు నియోజకవర్గానికి కూడా, పల్నాడు జిల్లాకు కూడా నిధులు ఇస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. దానికి కారణం ఏంటంటే గుంటూరు జిల్లా ప్రజానికి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి జిల్లా మొత్తం కూడా టీడీపీ పార్టీని గెలిపించడంలో క్రియాశీలక పాత్రను పోషించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలన్నింటినీ కూడా ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, ఇప్పటికే 3 హామీలను అమలు చేయడం జరిగిందని, అవాతాతలకు పెన్షన్ పెంపు, మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఇవ్వటము, 3 రైతులకు రైతు భరోసా కింద 20,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందని, త్వరలో మిగిలిన హామీలు కూడా అమలు చేసి ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వం దక్కుతుందని కూడా జంగా కృష్ణమూర్తి గారు అంటున్నారు. For more updates, like, comment, subscribe to our channel.